రైట్ మిగతా అప్డేట్స్ చూస్తే విశాఖలో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. విద్యార్థి సూసైడ్పై సమతా కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సమతా కాలేజీలో జరిగినటువంటి విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి కూడా ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని యాజమాన్యంలో ఉన్నటువంటి ఏదైతే ఈ లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఉపాధ్యాయులు ఆ ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి విద్యార్థులు కూడా చేరుకోవడం జరిగింది. కళాశాల వద్ద వాతావరణం కూడా కొంచెం ఉధృతిగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు ఏబీపీ నాయకులు ఉన్నారు. మరి చెప్పండి, అసలు ఏం జరిగింది కాలేజీలో? నిన్న ఎప్పుడైతే సాయి తేజ్ అనేటువంటి విద్యార్థి మృతి ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో విద్యార్థులందరూ కూడా ఏంటంటే ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ కాలేజీలో ఎవరైతే మహిళా ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో, బేగం అని చెప్పేసి ఆవిడ ఎవరైతే ఉన్నారో సాయి తేజ్ అనేటువంటి విద్యార్థిని పలుమార్లు లైంగికంగా వేధించడం జరిగింది, మానసికంగా క్షోభకు గురి చేయడం జరిగింది. ఇదంతా ఎప్పుడైతే విద్యార్థి వాళ్ళ యొక్క మిత్రులందరికీ చేరవేశాడు ఈ వార్తని, సాయి తేజ్ అనేటువంటి విద్యార్థి అలానే విద్యార్థి యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే సమతా కాలేజ్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పటికి కూడా పట్టించుకోకపోవడం ఈ రోజున ఏంటంటే దుస్థితి. అలాంటి దుస్థితిలో ఈ రోజున సమతా కాలేజ్ ఉంది. ఏంటంటే ఎవరైతే విద్యార్థి చనిపోయి ఉన్నాడో రేపో మాపు ఉద్యోగం చేసి వారి యొక్క కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సినటువంటి ఏజ్ అయింది. ఇప్పుడు మృతదేహంగా పడి ఉన్నాడు, అక్కడ పోస్ట్మార్టం చేయించుకున్నాడు అబ్బాయి. ఎవరైతే ఈ సమతా కాలేజ్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వలన వారి యొక్క హెరాస్మెంట్ వలన ఎవరైతే విద్యార్థి చనిపోయి ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆందోళన కూడా మేము తీర్చాలి అని చెప్పేసి ఏంటంటే విద్యార్థి పరిషత్గా మేము విద్యార్థులందరితో కలిసి మేము యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏంటంటే తగినంత నష్టపరిహారం చెల్లించి ఆ విద్యార్థి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న కాలేజీ యాజమాన్యంతో మీరు మాట్లాడారు కదా, మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారు? అసలు ఆ వాతావరణం ఎందుకు క్రియేట్ అయ్యింది? దీనికి సంబంధించి యాజమాన్యం దగ్గర ఏమైనా సమాచారం ఉందా? విద్యార్థి యాజమాన్యానికి ఏమైనా ముందుగా కంప్లైంట్ చేశాడు ఈ విషయం మీద? ఏదైనా మీకు వాళ్ళు ఏం చెప్పారా? ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ఇక్కడ విద్యార్థి పరిషత్తో పాటు విద్యార్థి కార్యకర్తలందరూ విద్యార్థులు మిత్రులందరూ కూడా ఏంటంటే ఆందోళన వ్యక్తం చేసేటప్పటికి ఒక అడుగు బయటకు వచ్చి ఏంటంటే ఈ విద్యార్థుల యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే మా దగ్గర సరైన ప్రూఫ్లు లేవు, ఈ విద్యార్థి అనేటోడు వాళ్ళ యొక్క సొంత ఇంట్లో ప్రెషర్ వాళ్ళు చనిపోయి ఉంటాడని చెప్పేసి ఇలాంటి తప్పుడు ఎలిగేషన్స్ అన్ని పెట్టి ఆ విద్యార్థి యొక్క మృతి, ఈ హత్య ఏదైతే ఉంది, ఈ సమతా కాలేజ్ యాజమాన్యం చేసినటువంటి హత్య ఏదైతే ఉందో దాన్ని కప్పుచ్చుకోవడానికి చాలా వరకు ఏంటంటే వాళ్ళ వేషాలు వేశారు. అయినప్పుడు కూడా విద్యార్థులు ఎవరు కూడా ఏంటంటే ఆందోళన విరమించిపోయినప్పటికీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక మాట అయితే చెప్పారంటే ఎవరైతే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తాత్కాలికంగా అయితే సస్పెండ్ చేస్తామని చెప్పి వాళ్ళందరినీ ఏంటంటే డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నటువంటి దుస్థితి ఈ రోజున ఉంది. ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే క్యాంపస్ లోపల పెట్టి వాళ్ళందరినీ పలుమార్లు పలు విధాలుగా ఏంటంటే డిఫెండ్ చేయడం జరిగింది. అయ్యా దయచేసి విద్యార్థుల జీవితాలతో చలగాటాలు ఆడుతాయ్యా, ఎందుకంటే ఈ రోజున ఇక్కడ ఒక విద్యార్థికి జరిగింది, రేపు పొద్దున ఇంకో విద్యార్థికి జరగదని చెప్పేసి మనం ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి దీని మీద తగిన సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులందరూ కూడా తగిన న్యాయం జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే మొత్తంగా చూసుకుంటే విద్యార్థులు అయితే చాలా తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగుతున్నారు. ఒక విద్యార్థి విద్యాబుద్ధులు నేర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాల్సినటువంటి ఒక విద్యార్థి ఆ జీవితాన్ని కాలేజీ యాజమాన్యం కావచ్చు, కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు నాశనం చేశారు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఉద్యమం ఆపమని చెప్పి ఏబీపీ నాయకులు